మీ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిదే సార్. మేము ఐలయ్య సార్ వాళ్ళ ఊరు పక్క నుంచి మా ఊరు ఒక 15 కిలోమీటర్ల దూరం, మాది కంబాలపల్లి వెనకాల వినోబాబు నగర్ అని చిన్న పల్లెటూరు. ఇప్పుడు వినోబాబు అనేటువంటి ఖమ్మంలో పోరాడుతున్నా ఆయన పేరు మీదనే మా ఊర్లో ఎంఎన్ పార్టీ వాళ్ళు అన్ని కులాల వాళ్ళకు భూములు పంచారు, మా ఇంకా పోడు భూములే. అటువంటి పీడనని మా తండ్రులు మా తాతలు అనుభవించారు కాబట్టి ఇటువంటి పెద్దల మాటలు కానీ పాటలు కానీ విని ఇక్కడ దాకా వచ్చి వీళ్ళతోని సమానంగా ఒక వేదిక పైన నిలుచోనో కూర్చోనో మాట్లాడగలుగుతా ఉన్నాం సార్. గద్దరన్నని ఒకసారి చూస్తే బాగుండు, గద్దరన్నతోని ఒకసారి కలిస్తే బాగుండు, ఆయన ఎలా ఉంటాడో అని చిన్నప్పుడు నేను స్కూల్లో బడిలో చదువుకునేటప్పుడు ఈయన నేను కలగలుగుతాను, ఆయన చూడగలుగుతానని అనుకునేవాడిని నా మదిలో. అలాంటిది గద్దరన్న పక్కన ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడే పక్కన కూర్చొని ఇద్దరు గన్మెన్లని కూడా నా వెనకాల పెట్టి గద్దరన్నతో గద్దరన్న పక్కన నా కుర్చీ వేసి కూర్చోబెట్టి నా భుజాన మీద చేసాడు. అప్పుడు నా జన్మ ధన్యమైంది అని అనిపించింది. అంటే అలా చాలా వేదికలు పంచుకున్నాను గద్దరన్నతోని. అదంతా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిదే సార్. మీరు చెప్పినట్టు పాటలు రాయమంటున్నారు, పాడమంటున్నారు, కానీ మీరేమో ఇంగ్లీష్లో రాయమంటారు. తెలుగు అనే ఇంగ్లీష్ అనే దానికి నేనైతే వెనకబడి ఉన్నాను సార్. నా వంతు ప్రయత్నంగా నేను తెలుగులో ప్రయత్నం చేస్తాను. రాసేటువంటి కవులు మాస్టర్జీ అద్భుతంగా కాంశీరామ్ సార్ మీద తెలుగులో తెలంగాణ మాండలికంలో అన్ని భాషల్లో రాయగలుగుతాడు, గద్దరన్న అన్ని భాషల్లో రాయగలిగితే పాడగలుగుతాడు. నేనేమో నా రిక్వెస్ట్ ఏంటంటే బాగా చదువుకున్నటువంటి ఇంగ్లీషు రచయితలు ఎవరైనా ఉంటే దయచేసి గద్దరన్న మీద ఇంగ్లీష్లో గొప్పగా పాట రాస్తే మన ఐలయ్య సార్కు ఇచ్చినటువంటి గిఫ్ట్ అవుద్ది. కాబట్టి గద్దరన్నని ఎంత స్మరించుకున్నా కానీ తక్కువే. అందరూ పెద్దలు చెప్పారు, భరతన్న కుటుంబం పెద్ద సాహసం చేసి తెల్లాపూర్లో. ఒక చిన్న మాట చెప్తాను సార్. గద్దరన్నని విగ్రహాలు పెట్టుకున్నామా, గద్దరన్నని గ్రామాన ప్రచారం చేద్దామా అనేటువంటి చర్చ ఇక్కడ పంజాగుట్ట ఒక హాల్లో జరిగినప్పుడు మేమేం చెప్పామంటే చాలామంది జాతిపితలుగా చనిపోయిన తర్వాత ఈయన జాతిపిత, ఆయన బాపు, ఈయన తండ్రి, ఈయన తల్లి అని రకరకాలుగా రాసుకుంటా ఉంటున్నారు. మనం ఏమంటున్నాం అంటే పెరియార్ని వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అక్కడ పెట్టినా ఓన్ చేసుకుని వాళ్ళ పాఠ్య పుస్తకాలలో ఒక సామాజిక విప్లవకారుడుగా ఆయన రాసుకున్నారు. మరి మనం గద్దరన్నను కూడా 1 to 10th మన పీడిత ప్రజల విముక్తి ఒక సామాజిక విప్లవకారుడుగా పాఠ్య పుస్తకాలలో ప్రభుత్వం చేర్చాలనేటువంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది అనేది నా పర్సనల్. ఎందుకంటే మనం చనిపోతాం కానీ పాఠ్య పుస్తకాలలో నిరంతరం గద్దరన్న బతికుంటాడు. కాబట్టి ఆ సూచన నేను గతంలో చేశాను, మళ్ళీ కూడా చేస్తా ఉన్నాను. ఒక చిన్న పల్లవి చరణం మాత్రమే పాడి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. గద్దరన్న చాలా పాటలు ఉన్నాయి. గద్దరన్న ఏమంటారు అంటే అన్ని పార్టీలు బూర్జువా పార్టీలు ఏ పార్టీని కూడా నమ్మడు గద్దరన్న. ఎందుకు పాలకుల మీద కోపం అంటే గద్దరన్నకు ప్రజల మీద ప్రేమ. కాబట్టి గద్దరన్న ఏమంటాడు అంటే గమ్మత్ అనిపిస్తుంది. గాంధీ భక్తుల వారు గణతంత్రం అన్నారు, సైకలు సర్దార్లు స్వాతంత్రం అన్నారు. అప్పుడు అన్నాడు ఎవ్వడేలితనేమి ఎప్పటాటే నా తిండి దేవుని కెరక తాగే నీళ్ళు లేవు, అప్పటికి ఇప్పటికి ఓరన్నా చిప్పలే మిగిలాయి కదరన్నా, రాజ్యాలు మారిన ఓరన్నా బలే రాత మారదు కర్మ ఏందన్నా, చెరువులు కుంటలు దొరల కబ్జాలాయే మూసినది మొత్తమే మూసుకొని పోబట్టే. మేము గద్దరన్న జీలకర్రన్న ఇంటికి వెళ్తే అప్పుడు ఒక రకం వాడాడు పంచెలో కూర్చొని, భూమి ఆడుందిరా ఓ శాము నువ్వు ఉచ్చబోయలేదు ఓ శామని. మరి ఉచ్చబోయడానికి కూడా జాగలేనటువంటి దోపిడీని చేస్తూ ఉన్నారు పాలకులని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు గద్దరన్న. కాబట్టి అటువంటి మహానుభావుడిని జాతిపిత కాదు ఇంకా పెద్దగా కొలిసినటువంటి తక్కువే. అటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుచ్చినటువంటి ఐలయ్య సార్ గారికి, సత్య సార్ గారికి, ముఖ్యంగా భరతన్నకు, తెల్లాపూర్లో గద్దరన్న అక్కడ ఒక్క దగ్గరే కాదు గ్రామాన కూడా గద్దరన్న విగ్రహాలు వెలవాలని, నాకు ఏ పాత్ర వహించినా నేను పోషిస్తానని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి థ్యాంక్ యూ సార్. తప్పకుండా రాస్తాను సార్.